ఈరోజు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. ఈ రాష్ట్రంలో మన మహిళల కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఈరోజు మహిళలకు కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చినా మహిళ పేరు మీదనే ఇవ్వాలనుకుంటున్నాం. ప్రభుత్వం తరఫున ఇళ్ళ కేటాయింపు జరిగినా మహిళ పేరు మీదనే ఈరోజు ఇళ్ళ కేటాయింపులు జరుగుతున్నాయి. ఈరోజు చాలా పథకాలకు మహిళా పేరు మీదనే స్వయం సహాయక సంఘాలు 65 లక్షల మంది సభ్యులు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద 27,000 crores లాస్ట్ ఇయర్ మనం ఆర్థికంగా వాళ్ళు నిలబడాలి, ఆర్థికంగా వాళ్ళు నిలబడ్డప్పుడు ఈ సమాజంలో వాళ్ళకి గౌరవం దక్కుతుంది అని చెప్పి ఈరోజు మహిళా శక్తిని మనం ప్రోత్సహిస్తున్నాం. ఈరోజు హైటెక్ సిటీ అంటే మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ లేదా విప్రో లాంటి ఐటీ కంపెనీలే కాదు, ఆ పక్కనే ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ అని చెప్పి మహిళలకు ప్రపంచ స్థాయిలో వాళ్ళు ఉత్పత్తి చేసే వస్తువులను ప్రదర్శించడానికి 3 ఎకరాల స్థలాన్ని 100 కోట్ల రూపాయల విలువ చేసే వసతులను అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ఉండే తెలంగాణ మహిళలు తయారు చేసే ఉత్పత్తి చేసే వస్తువులను అమెజాన్ ప్లాట్ఫామ్ మీద రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసి వాళ్ళు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ప్రపంచ స్థాయిలో ఈరోజు మార్కెటింగ్ చేసుకోవడానికి అమెజాన్తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసింది. సోలార్ బిజినెస్ అంటే మనమందరం అదానీ అంబానీలే అనుకుంటున్నాం. ఈరోజు స్వయం సహాయక సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్లకు 1000 మెగావాట్ సోలార్ పవర్ ఉత్పత్తి చేసి తెలంగాణ విద్యుత్ శాఖకు అమ్మే విధంగా ఈరోజు ఆర్థికంగా వాళ్ళను నిలబెట్టి ఈరోజు సోలార్ విద్యుత్ ఉత్పత్తి అదానీ అంబానీలతోని ఆడపిల్లలు పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అవకాశం ఇచ్చింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తే చాలామంది మహిళలు బస్సుల్లో ఉచిత ప్రయాణం మాత్రమే చేయగలరని భావిస్తున్నారు. కానీ ఆర్టీసీకి 1000 బస్సులను కొనుగోలు చేసి 1000 బస్సులకు తెలంగాణ స్వయం సహాయక మహిళలు యజమానులుగా మారి ఆర్టీసీకి ఈరోజు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి ఈరోజు వాళ్ళు బస్సులను పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నడుపుతున్న బస్సుల్లో 1000 బస్సుల భాగస్వామ్యం ఈరోజు మహిళల చేతుల్లో ఆర్థిక శక్తిని పెంచడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అవకాశం ఇచ్చింది.